హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని శారద కేపీ చూడ్డానికని చెప్పి ఆఖరి చూపు కోసం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ కేపీని చూసి బోరుని విలిపిస్తూ ఉంటుంది. కాకపోతే కేపీ కాలుకున్న పుట్టుమచ్చ కనిపించకపోయేసరికి తనకి డౌట్ వస్తుంది. అప్పుడే అక్కడే బయట ఉన్న భూమి దగ్గరికి వచ్చి, భూమి, ఇతను మీ మావయ్య కాదు, ఎందుకంటే మీ మావయ్య కాలికి ఒక పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఆ మాటలతో భూమి ఒక్కసారిగా షాక్ గురవుతుంది. ఇక్కడ చూస్తే కేపీ ఎవరో మనుషులకి దొరుకుతాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. బుల్లెట్ కూడా తీసి అతని ప్రాణాలు కాపాడడానికి డాక్టర్స్ అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. గగన్ భూమితోనే కటువుగా మాట్లాడతాడు. నువ్వు అసలు నా ఫ్యామిలీ మెంబర్వే కాదు, అలాంటప్పుడు మా ఫ్యామిలీ విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? మా అమ్మకి మాకు ఉన్న విషయాల్లో నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు. కేపీ నాకు తండ్రే కాడు, అతను ఎప్పుడో నా చిన్నప్పుడే చనిపోయాడు. ఇక ధర్మం అంటారా? అతను మా చెల్లిని, నన్ను, మా అమ్మని ఎప్పుడైతే వదిలేశాడో అప్పుడే నాకు చనిపోయిన వాడితో లెక్క. అప్పుడే నేను నా గుండె పగిలేలా ఏడ్చేశాను. కాబట్టి ఇక మీద నేను ఏడవడానికి ఏమీ లేదు. కాబట్టి నేను వాళ్ళ ఇంటికి రాను అని చెప్పి వాళ్ళతో కరాఖండిగా చెప్పేస్తారు. ఇంకా భూమి, ఆయన మారడు, పదండి అత్తయ్య అని చెప్పి పూరి, భూమి అందరూ కలిపి శరశ్చంద్ర ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అక్కడ మీరా, చెర్రి, బిందు, ఇందు అందరూ కలిపి ఏడుస్తూ ఉంటారు. చెర్రి కాలర్ పట్టుకొని ఎస్పీని, సూర్యని నిలదీస్తాడు. నువ్వు మా నాన్నని చంపావు అని చెప్పి. అతను నేను అందుకే చంపలేదు, మీ నాన్నే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి ఎంత వారించినా సరే వినడు. కానీ చెర్రి బాధలో ఉన్నాడని సూర్య కూడా ఏమీ అనుకోడు. నువ్వు మీ నాన్న కోసం ఇక్కడ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.